హైదరాబాద్ కార్ఖానాలో గత నెలలో జరిగిన చోరీ కేసును పోలీసులు ఛేదించారు. మాజీ ఆర్మీ ఉద్యోగి ఇంట్లో దొంగతనానికి పాల్పడ్డ నేపాల్ గ్యాంగ్ను అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న మిగతా 8 మంది కోసం గాలిస్తున్నామని తెలిపారు. నిందితులు చోరీ చేసిన ఆభరణాలు, నగదును స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ కార్ఖానాలో జరిగిన చోరీ కేసులో నేపాల్ దోపిడీ గ్యాంగ్ ను టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. గన్ రాక్ ఎన్క్లేవ్ లో నివసిస్తున్న మాజీ ఆర్మీ ఉద్యోగి కెప్టెన్ గిరి ఇంట్లో పనిచేసే నేపాల్ గ్యాంగ్ దోపిడీ చేసినట్లు గుర్తించి 5గురిని అదుపులోకి తీసుకున్నారు. టాస్క్ ఫోర్స్ కార్ఖానా పోలీసుల సంయుక్త ఆపరేషన్ నిర్వహించి దోపిడీ కేసును ఛేదించారు. నిందితులు పక్కా ప్రణాళికతో కార్ఖానాలో రిటైర్డ్ కెప్టెన్ ఇంట్లో 23 తులాల బంగారం, 95,000 రూపాయల నగదు దోపిడీ చేశారు. డొమెస్టిక్ వర్కర్స్ పేరుతో నిందితులు ఇంట్లో పనికి చేరి దోపిడీ చేసినట్లు పోలీసులు గుర్తించారు. మొత్తం ఈ కేసులో 13 మంది నిందితుల్లో 5గురిని అరెస్టు చేశారు. మరో 8 మంది నిందితులు పరారీలో ఉన్నట్లు తెలిపారు. ఇక అరెస్టైన నిందితుల నుంచి 73.35 గ్రాముల బంగారం, 22.90 గ్రాముల వెండి, 43,050 రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నారు. రోలెక్స్ వాచ్, 5 మొబైల్ ఫోన్లు రికవరీ చేశారు. ఈ ఇన్సిడెంట్ జరిగింది ముందు నుంచి 25-30 డేస్ నుంచి వాళ్ళ ఇంటికి ఈ ఇద్దరు నేపాల్ నుంచి ఒకటి రాజేందర్ సాయి, ఒకటి రేఖా రావుల్ ఇద్దరు వాళ్ళ ఇంటికి యాజ్ అ డొమెస్టిక్ హెల్పర్స్గా పని చేస్తున్నారు. పని చేసి తర్వాత వాళ్ళ క్రిమినల్ మైండ్తో ఇతర 11 మెంబర్స్తో కలిసి వాళ్ళు ప్లాన్ చేసి ఇది 15 and 16 ఇంటర్వ్యూన్ నైట్లో ఈ రిటైర్డ్ ఆర్మీ ఎంప్లాయీ తర్వాత ఫ్యామిలీ మెంబర్స్కి భయం ప్రాంతంలో పెట్టి కొట్టి అది సిల్వర్, గోల్డ్ ఆర్నమెంట్స్ మరియు క్యాష్ కూడా దొంగతనం చేశారు. అది సో మన ఈ నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్ టీం మరియు మన లోకల్ కార్ఖానా పిఎస్ అందరు కలిసి జాయింట్ ఆపరేషన్లో ఇప్పుడు 5 మందికి అప్రెంట్ చేశాము. అందరు నేపాల్ నుంచి ఉన్నారు. ఇంకా 8 మెంబర్స్ అబ్స్కాండింగ్లో ఉన్నారు. దీని గురించి కూడా మన ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. అది మాజీ ఆర్మీ అధికారి ఇంట్లో పని కోసం రాజేంద్ర షాహి, రేఖాదేవి రావల్ జంటను ఓ ఏజెన్సీ ద్వారా ఇంట్లో పని మనుషులుగా పెట్టుకున్నారు. కొద్ది రోజుల వరకు బాగా నమ్మకంగా ఉన్నట్లు నటించి ఇంట్లో దొంగతనం చేయాలని దంపతులిద్దరూ ప్లాన్ చేశారు. ఇందులో భాగంగా మహేంద్ర షాహి, ఉపేంద్ర షాహి నేపాల్ కు చెందిన 2 వ్యక్తులను సంప్రదించారు. అనంతరం మహేంద్ర షాహి, ఉపేంద్ర షాహితో పాటు మరో 7గురు టోలీ చౌకీలోని ప్రేమ్ సింగ్ గదిలో సమావేశమయ్యారు. అక్కడే గిరి ఇంట్లో దోపిడీకి స్కెచ్ వేశారు. అనుకున్నది అనుకున్నట్లు ప్రణాళికలు అమలు చేసి గత నెల 15వ తేదీ రాత్రి నిందితులు గిరి ఇంట్లోకి ప్రవేశించారు. యజమాని చేతులు, కాళ్లను కుర్చీకి కట్టేసి దాడి చేశారు. అతను ధరించిన అన్ని ఆభరణాలను లాక్కున్నారు. ఇంట్లో బంగారు నగదు తీసుకుని పరారయ్యారు. బట్ ఈ కేసులో వాళ్ళు ప్లాన్ చేసి ఇది చేసి తర్వాత అందరు ఇక్కడ నుంచి పారిపోవడానికి ట్రై చేశారు. అది సో దీంట్లో మన 5 అక్యూజ్ ఇక్కడ మన హైదరాబాద్లో దొరికారు. అది ఇంకా వీఆర్ సస్పెక్టింగ్ వాళ్ళు ఇక్కడ నుంచి పారిపోయారు. సో మన ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కూడా నడుస్తుంది. అది ఈ కేసులో మెయిన్ అంటే మన ఈ ఇద్దరు కూడా ఒక ఏజెన్సీ నుంచి ఈ మాజీ ఆర్మీ ఆఫీసర్ రిక్రూట్ చేశారు. అది సో ఈ ఏజెన్సీ రోల్ కూడా ఈ టైప్ కేసెస్లో చాలా ఇంపార్టెంట్. అది ఏజెన్సీ కంపల్సరీ ఎవరైనా మీరు డొమెస్టిక్గా వర్కర్స్ హైర్ చేస్తున్నారు అప్పుడే కంపల్సరీ వాళ్ళ క్యారెక్టర్ వెరిఫికేషన్ చేయాలి, వాళ్ళ క్రిమినల్ యాంటీసిడెంట్ కూడా వెరిఫై చేయాలి. నిందితులు చోరీ చేసిన సొత్తును పంచుకుని మొబైల్ ఫోన్లను స్విచ్ ఆఫ్ చేశారు. అనంతరం గ్రూపులుగా విడిపోయి హైదరాబాద్ నుంచి వివిధ రాష్ట్రాలకు పారిపోయారు. నిందితుల కోసం టాస్క్ ఫోర్స్ పోలీసులు, కార్ఖానా పోలీసులు సంయుక్తంగా ఆపరేషన్ నిర్వహించి ముఠాలోని 5గురిని అరెస్టు చేశారు. ఇక పరారీలో ఉన్న మరో 8 మంది కోసం పోలీసులు గాలిస్తున్నారు.